వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఒకరిని మించి ఒకరు ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. జస్ట్ ఒక్క లుక్ తోనే హాట్ టాపిక్ అవుతున్నారు. ఇంతకు ముందు వరకు రా లుక్ లో కనిపించిన హీరోలు ఇప్పుడు సడన్ గా స్మార్ట్ లుక్ లోకి షిఫ్ట్ అయిపోతున్నారు. అల్లు అర్జున్ దగ్గర నుంచి అందరి స్టార్ హీరోల స్మార్ట్ లుక్ ఎలా ఉందో, వీళ్ళలో ఎవరి లుక్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుందో ఓ లుక్ ఎద్దాం. మొన్నటి వరకు గడ్డాలు మీసాలు పెంచి మాస్ లుక్ లో కనిపించిన హీరోలు ఇప్పుడు సూపర్ స్టైలిష్ అయిపోయారు. స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలందరూ అలాంటి లుక్ లోనే ఉన్న ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది మాత్రం అల్లు అర్జునే. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి బన్నీ లుక్ వైరల్ అవుతుంది. సినిమా అనౌన్స్మెంట్ వీడియోలోనే కొత్తగా కనిపించిన బన్నీ మొన్న మధ్య అమెరికాలోని ఒక ఈవెంట్ లో కంప్లీట్ స్మార్ట్ లుక్ లో అదరగొట్టారు. 4 ఏళ్ల నుంచి పుష్పగా ఓర మాస్ లుక్ లో చూసిన మొహం మెత్తేసిన ఫ్యాన్స్ కి బన్నీ తన స్టైల్లో కంప్లీట్ స్టైలిష్ గా కనిపించేసరికి సినిమా మీద కూడా ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. మామూలుగానే స్టైల్ స్టార్ అన్న ట్యాగ్ ఉన్న అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. లుక్ వైజ్ ఎప్పుడూ పెద్దగా వేరియేషన్ చూపించని ఎన్టీఆర్ తన కెరియర్ లోనే సూపర్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. బాలీవుడ్ తో పోటీ పడాలి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 కోసం ముంబై వెళ్లిన దగ్గరుంచే లుక్ మీద హింట్ ఇస్తూనే ఉన్న ఎన్టీఆర్ టీజర్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపించారు. RRR, దేవరా సినిమాల్లో మాస్ గా కనిపించిన ఎన్టీఆర్ వార్ 2 కోసం ఇలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. సాహో తప్పించి ప్రభాస్ ఈ మధ్య సినిమాల్లో అంత స్టైలిష్ గా కనిపించనే లేదు. ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలో క్యారెక్టర్ వైజ్ గా స్టైలిష్ గా కనిపించే ఛాన్సే లేదు. కానీ రాజాసాబ్లో మాత్రం సూపర్ స్లిమ్ లుక్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. టీజర్ లో ప్రభాస్ ని చూసిన ఫ్యాన్స్ అయితే అబ్బా ఎన్నాళ్ళైందో ప్రభాస్ ని ఇంత అందంగా చూసి అంటూ ఆనందపడిపోతున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ని రాజాసాబ్లో వింటేజ్ లుక్ లో చూసేసరికి సినిమా మీద కూడా అంచనాలు పెంచేస్తున్నారు. రాజాసాబ్తో పాటు హను రాఘవపూడి సినిమాలో కూడా సేమ్ లుక్ కంటిన్యూ చేస్తారని తెలుస్తుంది. సినిమా మీద అంచనాలు పెరగాలంటే హీరో లుక్ చాలా ఇంపార్టెంట్. అసలే లుక్ తో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఒరిజినాలిటీ మరిపించేస్తున్న హీరోలు కాస్త బ్రేక్ తీసుకుని స్టైలిష్ లుక్ లో కనిపించడం ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేసే విషయమే. మహేష్ బాబు లాంగ్ హెయిర్ మినహా ఇప్పటి వరకు ఎప్పుడూ పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. కానీ ఏ చిన్న చేంజ్ అయినా అది ఇంపాక్ట్ఫుల్ గా కనిపిస్తుంది. మరి రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. హీరో ఎవరైనా సరే లుక్ మాత్రం మారాల్సిందే. అందుకే మహేష్ బాబుని కూడా మార్చేశారు రాజమౌళి. కొన్నాళ్ల క్రితం వరకు మొత్తం గడ్డాలు మీసాలు పెంచి షూటింగ్ చేసిన మహేష్ బాబుని ఇప్పుడు స్మార్ట్ లుక్ లోకి మార్చేశారు. కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నట్టు మహేష్ బాబు ఇంకా స్లిమ్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. లుక్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న హీరో పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి వరకు ఓ లెక్క, ఓజీ ఒక లెక్క అంటున్నారు ఫ్యాన్స్. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీలో పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. గ్యాంగ్స్టర్ గా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయని పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కంప్లీట్ యాక్షన్ మూవీతో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా స్టైలిష్ లుక్ తో క్రేజ్ పెంచేసుకుంటున్నారు. ఫార్ములా సినిమాల్ని కాకుండా కొత్త కథల్ని ఆడియన్స్ ముందుకు తెచ్చే తమిళ హీరోలు ఈసారి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఏదో ఒకరిద్దరంటే ఓకే, కానీ తమిళ హీరోలు అందరూ వరుసగా కొత్త సినిమాల్ని స్టార్ట్ చేశారు. మరి లేటెస్ట్ గా కొత్త సినిమాలు మొదలుపెట్టిన హీరోలు ఎవరు? తమిళ హీరోలు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. వరుస సినిమాల్ని అనౌన్స్ చేస్తూ అంతే స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తున్న తమిళ హీరోలు లేటెస్ట్ గా కొత్త సినిమాలు మొదలుపెట్టారు. పాన్ ఇండియా వైడ్ గా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ధనుష్ బ్రేక్ అన్న ఊసే ఎత్తడం లేదు. హిందీ, తెలుగు, తమిళ్ ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్న మధ్య కుబేరతో 100 కోట్ల సక్సెస్ కొట్టిన ధనుష్ ఇప్పుడు విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. కొన్నాళ్ల నుంచి రూమర్స్ లో ఉన్న ఈ సినిమా లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైంది. సినిమాకి వేరియేషన్ చూపిస్తున్న ధనుష్ ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్ తో రాబోతున్నారో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. తెలుగు, తమిళ్లో మోస్ట్ వాంటెడ్ అయిన హీరో కార్తీ. తమిళ్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న కార్తీ
లేటెస్ట్ గా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. సర్దార్ 2 సినిమా కంప్లీట్ చేసిన కార్తీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. తమిళ డైరెక్టర్ ప్లాన్ చేసిన ఈ సినిమాకి మార్షల్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టింది టీమ్. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కార్తీకి సర్దార్ 2, వాతియార్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా కొత్త సినిమా మొదలుపెట్టారు. పూరి జగన్ డైరెక్షన్ లో విజయ్, సంయుక్త మీనన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో సినిమా అనౌన్స్ చేశారు. అయితే సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా, అప్డేట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్న వాళ్లకి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు అప్డేట్ ఇచ్చింది టీం. విజయ్ సేతుపతిని పూరి జగన్ కొత్తగా ఎలా చూపించబోతున్నారో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అందరిలో. ఇలా తమిళ్ హీరోలందరూ ఇంట్రెస్టింగ్ కొత్త సినిమాల్ని స్టార్ట్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు సౌత్ స్టార్లు బాలీవుడ్ వెళ్లి అక్కడ అవకాశాల కోసం వెతుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సౌత్ సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ జనాలు ఆరాటపడుతుంటే సౌత్ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి మరి హిందీ సినిమా ఆఫర్లు ఇస్తున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. మరి అలా బాలీవుడ్ లో జెండా పాతున్న సౌత్ స్టార్లు ఎవరో, ఏ సినిమాల్లో సత్తా చూపిస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. బాలీవుడ్ కాలింగ్ సౌత్ అంటున్నారు పాన్ ఇండియా జనాలు. సౌత్ వాళ్లు ఎక్కడున్నారా అని ఏరి కోరి మరీ స్టార్ మూవీస్ ఆఫర్లిస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు. ఫర్ ఎగ్జాంపుల్, కన్నడలో తప్ప ఇప్పటివరకు కనీసం సౌత్ లో మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా సినిమాలు చేయని యష్ ని ఏరి కోరి మరీ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చింది బాలీవుడ్. హిందీలో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో రావణాసురుడిగా అదిరిపోయే రోల్ చేస్తున్నారు యష్. కేజీఎఫ్ తో 1000 కోట్ల ప్లస్ హిట్ కొట్టిన యష్ ఇప్పుడు బాలీవుడ్ లో అంతే బడ్జెట్ తో తెరకెక్కుతున్న మ్యాసివ్ ఫిలిం లో నటిస్తున్నారు. హిందీలో అంతమంది స్టార్ హీరోలున్నా, పర్ఫార్మర్స్ ఉన్నా ఏరి కోరి ఎన్టీఆర్ దగ్గరికే వచ్చారు బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలు. యష్ రాజ్ తెరకెక్కిస్తోన్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2లో హృతిక్ రోషన్ కి పోటీగా నిలిచేది ఎన్టీఆర్ఏ అని సెలెక్ట్ చేసుకున్నారు. సౌత్ లో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ని వాంటెడ్లీ తీసుకుని సినిమాకి సౌత్ లో కావలసినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. స్వయంగా హృతిక్ రోషనే ఎన్టీఆర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేను అంటూ పోస్ట్ కూడా పెట్టారు. మరి ఆగస్టు 14న థియేటర్లలోకొస్తున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ప్లస్ అయ్యారో బాలీవుడ్ ఎక్స్పీరియన్స్ చేయబోతోంది అంటున్నారు సౌత్ ఆడియన్స్. ఎక్కడో మలయాళ ఇండస్ట్రీలో ఉన్న పృథ్వీరాజ్ను వెతికి పట్టుకుని మా సినిమాలో కావాలని పెట్టుకున్నారు బాలీవుడ్ నిర్మాతలు. పృథ్వీరాజ్ సుకుమారన్ కోర్ మలయాళ హీరో అయినా సరే సెల్ఫీ మూవీతో బాలీవుడ్ లో అదరగొట్టారు. రీసెంట్ గా కాజోల్, ఇబ్రహీం అలీఖాన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సర్ జమీన్ పర్ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు. తమిళ స్టార్ హీరో ధనుష్ అయితే బాలీవుడ్ హీరోగా సెటిల్ అయిపోతారేమో అనుకుంటున్నారంతా. అంతలా క్రేజీ సినిమాలు బాలీవుడ్ లో చేస్తున్నారు ధనుష్. కృతి సనన్, ధనుష్ జంటగా తేరే ఇష్క్ మే అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తున్నారు. అంతకుముందు కూడా ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన రామ్ జానా సూపర్ హిట్ అయింది హిందీలో. మళ్లీ ఏరి కోరి ఈ బాలీవుడ్ డైరెక్టర్ ధనుష్ తోనే సినిమా చేస్తున్నారు. ఇక మాధవన్ గురించైతే అస్సలు చెప్పనక్కర్లేదు. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. 3 ఇడియట్స్ దగ్గర నుంచి బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆఫర్లు దక్కించుకుంటూనే ఉన్నారు మాధవన్. ఇప్పుడు కూడా నెట్ఫ్లిక్స్ లో ఆప్ జైసా కోయి అనే మరో క్రేజీ మూవీ రిలీజ్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. మల్టీ టాలెంటెడ్, మల్టీ లాంగ్వేజ్ స్టార్ అయిన విజయ్ సేతుపతిని కూడా వదలడం లేదు బాలీవుడ్. తమిళ్లో బిజీగా ఉండగానే బాలీవుడ్ లో ఫర్జీ అనే క్రేజీ వెబ్ సిరీస్ చేశారు విజయ్ సేతుపతి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ తో మేరీ క్రిస్మస్ మూవీ ఆఫర్ ఇచ్చారు విజయ్ సేతుపతికి. ఇప్పుడు తమిళ్, తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ డిస్కషన్ లో ఉన్నాయి. హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని అసలు వదలని బాలీవుడ్ ప్రెసెంట్ పాన్ ఇండియా సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న సౌత్ హీరోయిన్లని వదులుతారా? అందుకే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బాలీవుడ్ లో ఆఫర్లు ఇస్తున్నారు. సౌత్ హీరోయిన్లకి డిమాండ్ పెరిగిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ ఫేవరెట్ అయిపోతున్న సౌత్ హీరోయిన్లను ఏరి కోరి మరీ తెచ్చుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. లేటెస్ట్ గా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సాయి పల్లవిని 6 కోట్లిచ్చి మరీ సీత క్యారెక్టర్ ఇచ్చారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్ విత్ హెవీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి తోడు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ అందుకుని బిజీ అయిపోతున్న హీరోయిన్ శ్రీలీల.
సౌత్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ లవ్ స్టోరీ ఆషికీ సీక్వెల్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో ఆషికీ 3 తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు ఇబ్రహీం అలీఖాన్ తో మరో సినిమా చేస్తోంది శ్రీలీల. వీళ్లందరికంటే ముందే బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుని అక్కడే సెటిల్ అయిపోతుందేమో అని డౌట్ క్రియేట్ చేస్తున్న సౌత్ హీరోయిన్ రష్మిక. రష్మిక తెలుగులో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ ఆఫర్ ఇచ్చింది. వరుసగా సినిమా ఛాన్సులిచ్చి నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తగిలించింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో యానిమల్, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంది. వీటికి తోడు ఇప్పుడు థామా అనే మరో పవర్ఫుల్ బాలీవుడ్ మూవీ చేస్తోంది. ఇలా బాలీవుడ్ సౌత్ ఆర్టిస్టులకు ఏరికోరి ఆఫర్లిస్తూ బాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ సినిమాలకు కలెక్షన్లు పెంచుకుంటోంది. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.